దివ్యాంగులకు చేయూత అందిస్తుంది తెలంగాణ ఇన్నోవేషన్ సెల్. హైటెక్ సిటీలో టీ వర్క్స్లో అసిస్టివ్ సమ్మిట్ నిర్వహించింది. ఫిజికల్ డిజేబుల్ పర్సన్స్ కోసం తీసుకురావాల్సిన కొత్త పరికరాలపై చర్చించారు. ఏఐ, మిషన్ లెర్నింగ్ టెక్నాలజీతో వస్తున్న టూల్స్, ఎక్విప్మెంట్లను ప్రదర్శించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. అన్నీ బాగున్న మనలాంటి వాళ్ళు ఏదైనా వర్క్ చేయొచ్చు, ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. ట్రావెల్ చేసేందుకు వివిధ వెహికల్స్, 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ చాలా ఉన్నాయి. కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోసం మాత్రం కొంచెం ఇబ్బందినే చెప్పొచ్చు. వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలన్నా, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటి వాళ్ళ కోసం మనం ఇక్కడ చూడొచ్చు, బ్యాటరీతో నడిచే వీల్ చైర్ లాంటి ఒక సైకిల్, మోటార్ సైకిల్ ఇక్కడ ఉంది. అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీన్ని ఏమంటారు, ఎక్కడ తయారు చేస్తారో ఒకసారి మనం తెలుసుకుందాం. హై, ఏంటిది కొంచెం స్పెషల్గా ఉంది. నార్మల్గా మనం ఇలాంటి వీల్ చైర్ చూసాము, లేదంటే స్కూటీస్ ఉన్నాం, కానీ ఇది కొంచెం బ్యాటరీతో రన్ అవుతుంది అంటున్నారు. ఏంటి దీని? ఇది యాక్చువల్లీ వీల్ చైర్ కమ్ వెహికల్ అండి. ఓకే, ఫర్ పర్సన్ విత్ డిజాబిలిటీస్. నార్మల్లీ అయితే ఇప్పుడు డిజాబుల్డ్ పీపుల్ నార్మల్లీ బైక్స్ నడిపేయడం, యాక్టివా విత్ 2 టైర్స్ నడిపేయడం చూస్తారు కదా. కాకపోతే ఆ స్ట్రెంత్ కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట, లక్షల కోట్ల మంది ఉంటారు. వాళ్ళ కోసం ఇదనమాట. ఇండోర్ యాజ్ అ వీల్ చైర్ యూజ్ చేయొచ్చు, అవుట్డోర్ యాజ్ అ వెహికల్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు యాక్టివా మీద ఏదైనా ఫంక్షన్కో, ఆఫీస్కో వెళ్ళారనుకోండి, ఆ బైక్ బయట పెట్టేసి వెళ్ళాలి. బట్ ఇది అట్లా కాదు. ఇది కంప్లీట్ థింగ్ లోపల తీసుకెళ్ళొచ్చు, లేదంటే డిటాచ్ చేసి కూడా తీసుకెళ్ళొచ్చు. ఆటిజం అనేది ఒకప్పుడు ఉండే, బట్ అంతగా అవేర్నెస్ లేకుండే. ఈ మధ్యలో ఎక్కువ వినిపిస్తున్నమాట. సో వాళ్ళ కోసం ఎలాంటి థెరపీ చేస్తారు, క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి అది చేయించుకోండి? సో అప్పట్లో ఆటిజం అనేది మనకి తక్కువగా తెలిసేది, కానీ ఇప్పట్లో 1 in 68 చిల్డ్రన్, అంటే ఒక 60 మందిలో ఒకరికి ఖచ్చితంగా ఆటిజం ఉంటుంది. అంత సివియర్గా పెరిగిపోతుంది ఈ మధ్యన ఆటిజం అనేది. ఆటిజం అనే కాదు, ఆటిజం, ADHD, ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ, సెన్సరీ ప్రాసెసింగ్ కండిషన్స్, ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం డిసెబిలిటీ అంటే ఫిజికల్ డిసెబిలిటీకి ఎంత వర్క్ చేస్తున్నామో, అలానే మనం ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ, డెవలప్మెంటల్ డిసెబిలిటీకి కూడా వర్క్ చేయాలి. సో మేము ఈ పిల్లలందరికీ థెరపీ అనేది ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి ఉన్న నీడ్ బట్టి మేము బిహేవియర్ థెరపీ, స్పీచ్ థెరపీ, కాగ్నిటివ్ థెరపీ. ఇప్పుడు చాలామంది పిల్లలు 4 years అయినా మాటలు రావట్లేదు, 5 years అయినా మాటలు రావట్లేదు అంటారు కదా. సో అలాంటి వాళ్ళకి స్పీచ్ వచ్చేలాగా, లాంగ్వేజ్ వచ్చేలాగా స్పీచ్ థెరపీ అవన్నీ ప్రొవైడ్ చేస్తాం. మనం ఇక్కడ చూడొచ్చు, లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఒక హ్యాండ్ కనిపిస్తుంది. అయితే అది ఎలా వర్క్ చేస్తుంది, దాన్ని ఎవరు డెవలప్ చేస్తారో ఒకసారి తెలుసుకుందాం. హాయ్ సార్, చాలా వరకు చూసాము లైక్ ఇలాంటి హ్యాండ్స్, ఇదేంటి కలాం అని పెట్టారు సార్? ఇది వచ్చేసి బయానిక్ హ్యాండ్ సార్. ఇది వచ్చేసి కలాం సార్ ఇన్స్పిరేషన్తో తయారు చేసిన హ్యాండ్. కంప్లీట్లీ మనము హైదరాబాద్లో డిజైన్ అండ్ డెవలప్ చేసిన హ్యాండ్. నార్మల్గా చూస్తున్నట్టయితే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ ఉంటాయి, కానీ ఇది చాలా అడ్వాన్స్డ్ హ్యాండ్. ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఫంక్షనల్ బయానిక్ హ్యాండ్. మీరు ఇప్పుడు చూసినప్పుడు చూడండి, ఇట్ వర్క్స్ ఆన్ ద EMG సిగ్నల్ ప్యాటర్న్లో వర్క్ చేస్తుంది అనమాట. వెన్ ద మసిల్ ఎలా మూవ్ చేసినప్పుడు ఆటోమేటికల్గా ఈ మసిల్ ఇలా మూవ్మెంట్ చేసినప్పుడు హ్యాండ్ స్టార్ట్ ఫంక్షన్ అనమాట. సో తనకి యాంపుటేషన్ అయింది. సో తనకి మనం హ్యాండ్ ఫిట్ చేసాము. ఫిట్ చేసిన తర్వాత యూ జస్ట్ వేర్ ఇట్. ఇట్స్ చాలా సింపుల్గా పెట్టుకొని చేసినప్పుడు సో ఇట్ ఆటోమేటికల్లీ ఇట్స్ సెన్సెస్ తన మజిల్ని రీడ్ చేసుకొని ఇట్ స్టార్ట్స్ మూవింగ్ అనమాట. సో దీంతో మనం రెగ్యులర్గా చేసే పని అన్నీ చేయొచ్చా? ఏమైనా పర్టికులర్గా రెస్ట్రిక్షన్స్ అలాంటివి ఏమైనా? లేదు సార్, దీని నుంచి అన్ని యాక్టివిటీస్ చేయొచ్చు. 18 డిఫరెంట్ గ్రిప్ ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే 18 డిఫరెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు. లైక్ మీరు షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, బాటిల్ పట్టుకోవచ్చు, అన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు దీని నుంచి. ప్లస్ కస్టమైజేషన్, ఇప్పుడు మనము ఫిక్స్ చేసిన గ్రిప్స్ కాకుండా వాళ్ళకి సొంతంగా ఏమైనా గ్రిప్స్ చేయాలనుకుంటే అవి కూడా వాళ్ళు చేయొచ్చు. ఎంత ప్రైస్లో మనకు మార్కెట్లో అవైలబుల్? ఇది వచ్చేసి మనము బయట కంపెనీస్ వేరే కంట్రీస్లో నుంచి చాలా ప్రోడక్ట్స్ ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. వాటి 8 lakhs to 45 lakhs రేంజ్లో ఉంటాయి. కాకపోతే మనం దీన్ని మోర్ అఫోర్డబుల్ చేయాలని వీఆర్ సెల్లింగ్ అట్ 4.5 lakhలో డిజైన్ చేసాం సార్ ఇది. సో ఇది మొత్తం హైదరాబాద్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా? కంప్లీట్లీ డిజైన్ అండ్ డెవలప్ అండ్ హైదరాబాద్. R&D టీమ్ కూడా ఇక్కడే ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడే ఉంది. మొత్తం డిజైన్ అండ్ డెవలప్ హైదరాబాద్ సార్ ఇది. ఇలాంటి టెక్నాలజీ దీంట్లో యూజ్ చేస్తారు? దీనిలో బయానిక్ టెక్నాలజీ సార్. ఇది మోర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వేర్ మషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్. ఇట్ సెన్సెస్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఆబ్జెక్ట్. ఇట్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇట్ స్టాప్ దేర్. అందులో ప్రెషర్ సెన్సర్స్ ఏం లేవు, అయినా కూడా ఇట్ సెన్సెస్ బేస్డ్ AI ఆల్గోరిథమ్స్ ఉన్నాయి.
సో దాన్ని బట్టి ఇది అర్థం చేసుకొని సెల్ఫ్ అనలైజ్ చేసుకొని ఆబ్జెక్ట్ని వెరీ ప్రిసైజ్లీ పట్టుకుంటుంది అనమాట. లైక్ ఎగ్ని పట్టుకోవాలంటే ఒక ప్రెషర్ కావాలి, ఒక హార్డ్ ఆబ్జెక్ట్ని పట్టుకోవాలంటే ఒక ప్రెషర్ కావాలి. ఇది ఎగ్ని అంతే డెలికేట్గా ప్రెస్ చేస్తుంది, హార్డ్ ఆబ్జెక్ట్ని కూడా అంతే డెలికేట్గా పట్టుకుంటుంది అనమాట. ఇది ఇక్కడ చూడొచ్చు మనం, ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో కావచ్చు, అదర్ కంట్రీ నుంచి తెప్పించుకోవాలంటే 40 to 45 lakhs అయితే అంటున్నారు. ఇక్కడ మాత్రం కేవలం ఇది హైదరాబాద్లోనే తయారు చేస్తాము. దీన్ని 4 to 4.5 lakhsలోనే కస్టమర్స్కి ఇస్తున్నామని చెప్తున్నారు. దీనిలో ఇదే కాకుండా వీల్ చైర్కి సంబంధించింది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ 1 lakh లోనే అవైలబుల్లో ఉన్నాయి. కెమెరామెన్ అనిల్తో నరేందర్ V6 నుంచి హైదరాబాద్.